ఆపో బండి ఆపో ఆపో ఆపోయా వచ్చాడు. ఏం కావాలి మీకు? ఏంటి సార్ గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి మీరు మీ శక్తిని చూపించి వీవిని కొట్టారు. ఇప్పుడు ఇది మా ఏరియా. ఇప్పుడు దానికి బదులు తీసుకునే వెళ్తావు. అయితే నా మీద చెయ్యి వేసి చూడరా. ఏ మాసు ఇదిగో తీసుకో. నువ్వా? ఏంట్రా నువ్వు నా మీద చెయ్యేస్తావా? వేస్తావురా? ఒరే రొట్టి, ఏంట్రా మూసుకుని పోరా. అనవసరంగా వాగేవో చేస్తావు. ఎదవ్వా. ఏరా రొట్టి, నువ్వు నన్ను దెబ్బలు తినిపించావు కదరా. అయితే ఏంట్రా? ప్లీజ్ ఇది ఎవరికి చెప్పగరా. అమ్మాయి కూడా నాతో ఉంది. నన్ను నవ్వులు పాలు చేయగరా. నీకే సహాయం కావాలన్నా చేస్తా. అలా చెప్పకూడదంటే ఇదిగో ఈ రొట్టి బాగా తిను. తింటా, నువ్వు చెప్తే తిన్నా. వద్దులేనే. సర్లే వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వు. నువ్వు కూడా రెడీ అవ్వు. చాలు చాలు, టైం అవుతుంది. నిమిషం ఇంకా ఎంతసేపు? అయిపోయింది. నువ్వు వీటిని పట్టుకో. అరే టైం అవుతుంది, త్వరగా రండి రండి రండి. టైం అవుతుంది, రండి రా. సరే టామీ ఏడి? వాడికి ఎందుకు వెళ్ళాడు? విజయ్ టైం అయింది, త్వరగా రండి. రమ్మంటుంటే త్వరగా రండి. అన్నా దీన్ని లోపల పెట్టండి. 1 వీక్ వీలైతే ఈలోగానే టామీని తీసుకెళ్ళిపోతాను. మరేం పర్లేదు, కూల్ మ్యాన్. అన్నా వాడిని వదిలిపెట్టి వెళ్ళడం బాధగానే ఉంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. చూడు, ఈ ఊరోళ్ళ గురించి నీకు సరిగ్గా తెలీదు. స్నేహం చేస్తే ప్రాణం ఇచ్చేస్తారు తెలుసా. వెళ్ళి హ్యాపీగా ఉండు. ఓకేనా? ఫ్లైట్ కి టైం అవుతుంది. ఓకే జాగ్రత్త, త్వరగా వెళ్ళు. వెళ్ళాక అర్థమైందా? రారా త్వరగా త్వరగా రా. డోర్ నేను తీస్తాను. ఎక్కు ఎక్కు. హలో అన్నా, మేము బయలుదేరాం. ఏమైంది వందనా? అయ్యో శ్యామ్, నా గొలుసు ఫ్లాట్ లోనే మర్చిపోయాను. ఈ టైంలో ఏంటది? సారీ శ్యామ్. అన్నా ఒక్క నిమిషం వెయిట్ చేయి, వచ్చేస్తా. అన్నా చెప్పు. రే మీరు ఎక్కడున్నారా? వందన చైన్ ఫ్లాట్ లో పెట్టి మర్చిపోయింది. రే నువ్వు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. వాళ్ళు కిందకు వచ్చేస్తారా. బయలుదేరు తొందరగా. ఓకే. ఇవి ఏమైంది?
అతను తినగా మన ఏరియాకి వచ్చామను అక్కడంతా రెడీ చేసి పెట్టాను. వందన మీరు బయలుదేరండి, నేను వచ్చేస్తాను. త్వరగా బండి తీయండి. నువ్వు ఎంజీ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళు. ఓకే. హలో, హలో వినిపిస్తుందా? వస్తున్నాను. ఆ జూబిలీహిల్స్ నుంచి లెఫ్ట్ తీసుకుని వెంటనే వచ్చాయి. అక్కడ నుంచి కాలేజ్ వైపు అటు కాలేజ్ వైపు రా. అక్కడికే వచ్చాను. ఓకే, తర్వాత ఎటు? అక్కడి నుంచి వచ్చే రైటే. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకో. అక్కడ నుంచి త్వరగా వచ్చే.
వాళ్ళు వెనకే ఉన్నారు, అంతా రెడీయేగా? వందన, నువ్వు తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. బైజు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఓకే అన్నయ్య. నువ్వు త్వరగా దిగరా. రా, దిగు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కుడివైపు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. నువ్వు లెఫ్ట్ తీసుకో. త్వరగా వెళ్ళు. అంటే థ్యాంక్ యూ. అంతా ఓకేనాగా? శ్యామ్, వందనా, విజయడి ఇంకా రాలేదు. రాలేదా? తేల్చుకుందాం రా. వస్తున్నాను. విజయ్, ఇప్పుడే నాకు మనసు స్థిమితంగా ఉంది. నువ్వు పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు అనుకున్నాను. ఇది కూడా చేయకపోతే నేను నీ తమ్ముని ఎలా అవుతానన్నా? వచ్చేసారా? ఓకేనా? సంతోషమా? హాయ్. నువ్వు ఇప్పుడు కూడా అనుకుంటున్నావా ఫ్లైట్ ఎక్కగలనని? ఎరా, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఇంత దూరం రాగలిగిన వాడిని ఇక్కడి నుంచి వెళ్ళడం నాకు తెలీదా? నేను నీకు ఆ రోజు చెప్పాను, 3వ రోజు నువ్వు గోతులో పడతావు అని. ఓ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఓసారి నీ వాట్సాప్ చూసుకో. నీ అబ్బో, నువ్వు మూసుకుపోరా. ఈ సెకండ్ వరకు నువ్వు విలన్వి, నేను హీరోని. ఇక నుంచి నువ్వు హీరోవి, నేను విలన్ రా. 6 నెలల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి నా కోసం నువ్వు ఇక్కడ ఉండాలరా. ఇదేరా తెలుగోడి మొగతనం, తెలుసుకో. ఏమంటావన్నా? ఈ కారణంతో నువ్వు నా గుంపుని నన్ను ఏమైనా చేసావనుకో, తర్వాత మాటలు కాదు పేల్చేస్తా.
వీడిని వదిలిపెట్టి నువ్వు పని చూడరా శ్యామ్. ఇంకా నిలబడ్డావే పోరా. పోరా. నీకు చేతనైంది చేసుకో, వెళ్ళు. నువ్వు హ్యాపీగా ఉండు. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. నారా. నా. ఓకే అన్నా. బాయ్ బాయ్. బాయ్ నా, వెళ్ళొస్తా. బాయ్ బ్రో. సేఫ్ గా దింపాలి. ఓకే ఇవి నేనున్నానుగా. టాటా.